సో డేరెడెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 1 అయిపోయింది. 2019 నుంచి మార్వెల్ ఇప్పటి వరకు చాలా షోస్, చాలా సినిమాలు చేశారు. దాంట్లో నాకు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, షాంగ్-చి నాకు నచ్చింది. వాండావిజన్ లాస్ట్ 2 ఎపిసోడ్ తప్పించి, లోకి సీజన్ 1 వాస్ బ్యాడ్, మూన్ నైట్ లాస్ట్ 2 ఎపిసోడ్ తప్పించి అది కూడా నచ్చింది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇవి తప్ప మిగతా అన్ని ఓకే, బ్యాడ్, రాడ్, కుక్క రాడ్ ఇట్లా అయిపోయింది అనమాట. సో డేరెడెవిల్ బోర్న్ అగైన్ వచ్చేసింది. చాలా 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 బాగుంది. ఒకప్పటి మార్వెల్ ఎలా ఉండేదో ఈ షో అది మళ్ళీ చేయగలదని చెప్పేసి ప్రూవ్ చేసింది. ప్రూవ్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా చాలా రావాలి ఇలాంటివి, ఇంకా చాలా సక్సెస్ రావాలి మార్వెల్ కి. అప్పుడే మార్వెల్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ఫీలింగ్ వస్తుంది. అంతవరకు ఇదొక మంచి షో, ఇదొక గొప్ప షో, ఇదొక గ్రేట్ షో. బట్ మిగతా మార్వెల్ అన్నిటిని ఇదొక్కటే కాపాడలేదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ద వే ద షో ఎండెడ్ వాజ్ రియలీ రియలీ వెరీ వెరీ గుడ్. నాకు మస్త్ అనిపించింది. బట్ కొంచెం రష్ అనిపించింది అనమాట. అంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ పేసి హింట్స్ ఇచ్చారు, దానికి కంటిన్యూ చేశారు. దానికి ఇంకొక ఎపిసోడ్ యాడ్ చేయడం కరెక్ట్ కాదేమో గానీ ఉన్న ఎపిసోడ్స్ ఇంకొంచెం లెంత్ యాడ్ చేసి ఇంకొన్ని సీన్స్ పెట్టుంటే ఇంకా బాగా ఎండ్ అయ్యేదనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. దాట్ సైడ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి హింట్స్ ని చాలా బాగా అడ్రస్ చేశారు. అది మాత్రం గ్యారంటీగా చెప్తా. నాకు ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉన్నాయంటే ఈ షో తోటి గ్యారంటీగా మ్యూస్ ని ఇంకొంచెం బాగా చూపించాల్సిందనే ఫీలింగ్ ఉంది. అంటే ఆ క్యారెక్టర్ కి కొంచెం లిమిటేషన్స్ పెట్టారు. గ్రాంటెడ్ మనకి స్టార్టింగ్ నుంచి మ్యూస్ అనే క్యారెక్టర్ ఇంపార్టెంట్ గా చూపెట్టలేదు, బట్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. దాన్ని ఇంకొంచెం బాగా చూపించినా ఇంకా బాగా ఉండేదని ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా లైక్ మ్యాట్ గర్ల్ ఫ్రెండ్, ఆమె క్యారెక్టర్ ని ఏదో వెళ్తుంది అనుకున్నా, లేదు చాలా బాగా తీసుకొచ్చారు. టోటల్ 180 తిప్పారు. అది నాకు మస్తు అనిపించింది. ఒక సర్టెన్ పాయింట్ లో ఆమె చూస్తుంటే ఇట్లా కోపం వస్తుంది అనమాట. దాట్ వాస్ రియలీ రియలీ గుడ్ రైటింగ్. అది మస్తు అనిపించింది. ఏంటంటే టోటల్ సిరీస్ గురించి మాట్లాడవా అంటే ఆల్రెడీ 2 వీడియోలు చేసేసాను టోటల్ డేరెడెవిల్ గురించి. సో ఇక్కడ నుంచి మైనర్ స్పాయిలర్స్ తోటి ఈ షోతో స్టోరీ ఎలా పోతుందో కొంచెం ప్రిడిక్షన్ చేసుకుందాం అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సో పనిషర్ ఉన్నాడు. సో పనిషర్ ఒక స్పెషల్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ మనకి అనౌన్స్ చేశారు అన్నట్టు. దానికి కంటిన్యూషన్ కొంచెం హింట్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది అనిపించింది. అండ్ ఈసారి ఐడియాలజీ బేస్డ్ గా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడలేదు. అది నాకు బాగా నచ్చింది అన్నట్టు. ఆల్రెడీ మనం చూసేసాము యాజ్ ఎ క్యారెక్టర్స్ మనం దే ఆర్ బ్యాక్ ఓకే, బట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని మారిపోయినాయి. దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకురాకుండా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. ఐ రియల్లీ వాంట్ స్పైడర్ మ్యాన్ ఇన్ దిస్ మ్యాన్ సీరియస్లీ. ఎందుకంటే ఈ షో ఎక్కడైతే ఎండ్ అవుతుందో దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ పాయింట్ ఫర్ అ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ టు కంటిన్యూ ఆన్. ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన విల్సన్ ఫిస్క్ ఇది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో విజిలాంటిస్ మీద ఈ షో టోటల్ చూపించిన విధానం, దాంట్లో డేరెడెవిల్ ఎలా పార్ట్, పనిషర్ ఎలా పార్ట్, పనిషర్ పరిస్థితి, వైట్ టైగర్ ఇవన్నీ చాలా బాగా కూర్చున్నాయి. స్పైడర్ మ్యాన్ లాంటి అల్ట్రా సూపర్ పవర్ సూపర్ హీరో ఉంటే కంపారిజన్ టు డేరెడెవిల్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ఎలా చూపిస్తారనేది గ్యారంటీగా ఉంది. ఇది కంటిన్యూ అయితే బాగుంటది. ఎందుకంటే మనకి బ్రాండ్ న్యూ డే ఆల్రెడీ చెప్పారు ఇట్స్ గోయింగ్ టు బి ఆ స్ట్రీట్ లెవెల్ సినిమా. సో దాన్ని ఎలా చూపిస్తారని గ్యారంటీగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పేశాను, బట్ దిస్ షో క్యారెక్టర్ రైటింగ్ మాత్రం వేరే లెవెల్ లో రాసుకున్నారని చెప్తా. మనకు ఆల్రెడీ తెలుసు విల్సన్ ఫిస్క్ ఎలాంటి వాడు, మ్యాట్ మర్డాక్ ఎలాంటి వాళ్ళు, అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి మనకి చాలా బాగా చూపించిన తర్వాత ద ట్రాన్సిషన్ బిట్వీన్ వాళ్ళు గుడ్ గా ఉన్న తర్వాత బ్యాడ్ గా మారిపోవడం, ముఖ్యంగా విల్సన్ ఫిస్క్ మనకి ఏదో చూపిస్తా ఉంటారు, వీడన్ని ఏదో సొల్లెత్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు, లాస్ట్ వచ్చేసి అటు ఏవో చేస్తావు నాకు తెలుసు అది నువ్వు కథలు పడకని ఫీలింగ్ ఉంటా ఉంటది మనకి స్టార్టింగ్ నుంచే. దాన్ని వీళ్ళు టర్న్ చేసిన విధానం మస్తు అనిపించింది. కరెక్టే, నేను మంచోని కాదు, మంచోని అవుదామని ట్రై చేస్తున్నా, కాకపోతే నా మైండ్ లో నేను చేసేది మంచి అని ఫీలింగ్ ఉంది, నేను ఈ సిటీని కాపాడుతున్నా, బట్ ఇన్ మై ఓన్ వే, నేను అనుకున్నట్టుగానే మీరు అనుకుంటే మీరు బతుకుతారు, లేదంటే మిమ్మల్ని పైకి పంపిస్తా. అలాంటి ఫీలింగ్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన విధానం మస్తు అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్స్ ని, మైకల్ గాండాల్ఫీని ఉన్నాడు దీంట్లో. ఆయన క్యారెక్టర్ తో విల్సన్ ఫిస్క్ ఐడియాలజీ ఏంటి, టోటల్ క్యారెక్టర్స్, తన పర్సనల్ అసిస్టెంట్ షీలా, వీళ్ళందరితో విల్సన్ ఫిస్క్ క్యారెక్టర్ ని చూపించిన విధానం మస్తు అనిపించింది అన్నట్టు. ఈదర్ యూ స్టిక్ విత్ మీ ఆర్ ఎల్స్ యు ఆర్ ఆల్ ఎనిమీస్ అండ్ ఇట్స్ వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్, తర్వాత ఇంకా వేరే వేరే వెళ్ళిపోతుంది. తర్వాత పనిషర్ స్క్వాడ్ అంటే లైక్ పోలీస్ ఆఫీసర్స్ మనకు ఆల్రెడీ చూపించింది. దాని తర్వాత ఇంకేటో వెళ్ళిపోయింది. ఇట్ వాస్ రియల్లీ రియల్లీ వెల్ డన్. నాకు మస్తు అనిపించింది అన్నట్టు. 8th ఎపిసోడ్ షాక్, ఏదో జరిగింది అనుకున్నాం, ఇంకేదో జరిగింది. పాయింట్ ఎక్స్టర్ ఇంట్రడ్యూస్ చేయడం బాగా అనిపించింది. అండ్ మ్యాన్ సీరియస్లీ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ అన్ డేరెడెవిల్ షో. లైక్ వీఆర్ బ్యాక్, వీఆర్ సో బ్యాక్ విత్ డేరెడెవిల్. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ టోటల్ వైబ్ ఎలా ఉంటుంది, ఆ షో ఎలా ఉంటుందో, దిస్ వాస్ దాట్ మ్యాన్. సీరియస్లీ నాకు మస్తు అనిపించింది అది. అండ్ ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ స్టోరీస్, గుడ్ గ్రిప్పింగ్ స్టోరీస్ ఇన్ మార్వెల్. అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఎట్లా చెప్పేసి టోటల్ డార్క్ చేయి, టోటల్ వైలెన్స్, టోటల్ లాంగ్వేజ్ వాడమని చెప్పట్లేదు. స్టే ట్రూ టు యువర్ క్యారెక్టర్, స్టే ట్రూ టు యువర్ స్టోరీ. అది నాకు ఇంపార్టెంట్. దీనిలో అడ్డమైన అజెండాలు, ఇంక్లూజన్లు, రిప్రజెంటేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ రిప్రజెంటేషన్. దాన్ని బాగా చూపిస్తే మిగతా అన్ని బాగా వర్కౌట్ అవుతాయి. అనవసరంగా కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ స్టోరీకే చాలా మీట్ ఉంది, దాన్ని చాలా బాగా చూపిస్తే సరిపోతుంది. మీరు సక్సెస్ ఎటో వెళ్ళిపోతుంది. దాన్ని మీరు
లాస్ట్ 6 ఏళ్ళుగా మాకు డిప్రైవ్ చేస్తున్నారు, అవి మేము మిస్ అవుతున్నాం. దాన్ని మీరు మళ్ళీ చూపిస్తే మేమందరం వెనకకు వచ్చేస్తాం. నాకు కూడా అదే కావాలి. దీని తర్వాత థండర్ బోల్స్ ఐ హోప్ ఇట్స్ గుడ్, ఎందుకంటే సెంట్రీ అండ్ వాయిడ్ వాళ్ళు పెట్టుకున్నారు. క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని వీళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి గ్యారంటీగా. దీని తర్వాత ఫెంటాస్టిక్ 4 లైక్ మల్టీవర్స్ ఆగాని ఆగం పట్టించే స్టోరీ నడుస్తుంది, డూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని లీక్స్ వచ్చినాయి, ఆ లీక్స్ గురించి నేను తర్వాత మాట్లాడతా. బట్ మ్యాన్ సీరియస్లీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. వీటన్నిటికంటే డూమ్స్ డే కాదు, సీక్రెట్ వార్స్ కాదు, థండర్ బోల్ట్స్ కాదు, ఫెంటాస్టిక్ 4 కాదు, ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ యాజ్ అ స్ట్రీట్ లెవెల్ నైబర్హుడ్ హీరో ఎలా ఉండదో చూడాలి. ముఖ్యంగా షాంగ్-చి డైరెక్టర్ డెస్టిన్ డానియల్ క్రేటన్ ఇస్ కమింగ్ బ్యాక్, దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ డే డెవిల్ గేవ్ మీ హోప్, దిస్ క్యాన్ బి రియలీ గుడ్ స్టోరీ అని చెప్పేసి ఒక హోప్ ఇచ్చింది అంతే. మళ్ళీ చెప్తున్నా, హోప్ మాత్రమే ఇచ్చింది. ఇట్ డింట్ సేవ్ మార్వెల్ సేవ్ అవ్వాలంటే తనను తానే సేవ్ చేసుకోవాలి. ఇంకా మంచి స్టోరీస్ రావాలి, ఇంకా మంచి మూవీస్ రావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ ని ఇంకా బాగా చూపెట్టాలి. అప్పుడే బాగా అవుతుంది అనమాట. I hope that happens with Spider-Man. I hope that happens with Fantastic Four. That happens with Avengers. అంతే, ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఐఎమ్ రియలీ బిగ్ మార్వెల్ ఫ్యాన్. డే డెవిల్ షో మళ్ళీ నాకు మార్వెల్ ఫ్యాన్ అని చెప్పేసి గుర్తు చేసింది. సో యా, మీరు ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. రియలీ లవ్డ్ ఇట్. ఇంకా చాలా బాగుంది. ఇష్యూస్ గ్యారంటీగా ఉన్నాయి, బట్ స్టిల్ లాస్ట్ 6 ఏళ్లుగా మార్వెల్ చేసిన షిట్ తో పోలిస్తే ఇది నిజంగా చెప్తున్నా జుజుబీతో సమానం. సో ప్లీజ్ వాచ్. ఇంకా చూడలేదంటే మాత్రం ఫస్ట్ 3 సీజన్స్ ఇంకొంచెం చూస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1. నాకైతే పిచ్చి నచ్చింది. మీ థాట్స్ ఏంటి? చూసారా చూడలేదా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.